హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై 19th ప్రాంక్ వీడియో. సో ఈసారి మనకి ప్రాంక్ అయితే అల్టిమేట్ అంటే అసలు అల్టిమేట్కి వచ్చింది. రియాక్షన్స్ మాత్రం అసలు మామూలుగా లేవు. 18th ప్రాంక్ అయిపోగానే వెంటనే 19th ప్రాంక్ షూట్ చేశాము. మేము యాక్చువల్ అనుకున్నది అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం వర్క్స్ వల్ల ఈవినింగ్ షూట్ చేశాము కాబట్టి ఎక్కువసేపు షూట్ చేయలేదు. సో ప్రాంక్ అయితే కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకున్నాం. ప్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు మొత్తం చూడండి, ఎందుకంటే ఫన్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో 19th ప్రాంక్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సార్ మీరా సార్? మీరేం సార్? మీరు అట్లా ఇట్లా రాను సార్, ముందుకు రాను సార్. కాదు సార్, మీరేం సార్ అట్లా ఒంటరిగా వస్తాను? నువ్వెందుకు వచ్చే పెడతాను చేది? మీరు ఒంటరిగా వస్తానే సార్, మీకు ఫోన్ చేసి వచ్చాను కదా సార్. అట్లా వచ్చా నడువా సార్. మీరు ఇట్లా సింగిల్ కొత్త ఏం సార్? నువ్వు లేవా, మీరు సింగిల్ కొట్టాను నేను సార్. మీరు నన్ను అపాయింట్ చేసుకున్నారు. నువ్వు ఎందుకు నువ్వు కాదు సార్, నిన్న మీరు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు కదా సార్. మీరు ఇట్లా ఎవరు లేకుండా ఇట్లా వస్తాం, మీకు సెక్యూరిటీ గని సార్ గని సార్ గని ఏంద్రా అట్లా కాదు సార్. మీరు ఇట్లా వస్తే ఎవరన్నా గుద్దితే మీ రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? ఎవరు చూసి కత్తిరా అంటే పొడుతా నువ్వు సైడ్ పోయి మాట్లాడతానా కదా, సైడ్ నువ్వేందాను? నువ్వు మా సార్ దగ్గరకు వద్దా లేవాలే? నువ్వేందాను? నువ్వు మా సార్ దగ్గరకు వద్దా లేవాలే? అరే మాట్లాడతానా కదా అదే సార్. ఏం సార్ మీరు ఇట్లా నన్ను సెల్ఫీ తీసుకొని మీ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ తీసుకో ఏందా నువ్వు? కాదు సార్, మీ ఫోటోని నన్ను సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే ఎట్లా సార్? ఏమైనా ఉంటుందా సార్? మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ వెళ్తానే సార్. అది వెహికల్ మీద కాదు సార్, మీకోసం కార్ వస్తుంది సార్, మేము ఎందుకు పోతాను సార్? అది వెహికల్ మీద కాదు సార్, మీకోసం కార్ వస్తుంది సార్, మేము ఎందుకు పోతాను సార్? ఈయన బక్కబాడి గారు, నేను ఇంకా ఆయన కంటే కొద్దిగా స్ట్రాంగ్. ఆగవా నువ్వు రాగా నువ్వు ఆగు, మాట్లాడుతున్నా కానీ సార్. చెప్పండి సార్, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు సార్. మీ మీద ఈగ కూడా వాళ్ళని సార్. ఓకేనా సార్? మరి పా సార్, మీరు కత్తి అని సార్ కత్తి అని సార్. మీరు చీపురాని అని సార్ కనీసం చీపురాని అని సార్ కనీసం కత్తి ఏం లేదా సార్? ఎవరు సార్? నువ్వు లేవా? మా సార్ ఫోటో తీసుకుంటావు? నువ్వు లేవా? నువ్వు లేవా? నువ్వు మా సార్ ఫోటోనా నువ్వు తీసుకునేది? సార్ ఎటు వెళ్తాను సార్ మీరు? చెప్పండి సార్. ఎక్కడికి సార్? నన్ను ఎవరో గుర్తుపట్టినరా సార్? నిన్న మీ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా సార్, గుర్తుపట్టలేదు సార్? సార్ నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు సార్. మీరు మా దగ్గరకు వచ్చి మీకు సెక్యూరిటీ కావాలని చెప్పిండు కదా సార్, అప్పుడే మర్చిపోయినరా సార్? గుర్తు రాలేదు సార్? అవునా సార్? దారా భయ్ తీసుకోరా భయ్. ఏంది మ్యా నువ్వు ఆగరాదా మాట్లాడుతా అంటే ఊకే నువ్వు సార్. ఏం లేదురా భయ్, భయపడక. అదే ప్రాంక్ వీడియో, కెమెరాకి హాయ్ చెప్పు. వీళ్ళందరూ మనోళ్ళే. ఓకే, ఏం భయపడలేగా నువ్వేం భయపడలేగా సార్? ఓకే రైట్. మరి నా పేరు ఓకే చెప్పినాగా రైట్. మరి యూట్యూబా? నా పేరు యూట్యూబ్ కాదురా భయ్. అవును కట్ చేయరా భయ్. సార్ నమస్తే సార్. నన్ను గుర్తుపట్టినా సార్? నిన్న మీరు మాకు సెక్యూరిటీ కావాలని మీరు మెసేజ్ చేసిండు కదా సార్. సో అందుకని మేము మీకోసం వచ్చినా సార్. మేము మీకు బాడీ కావట్లేం సార్. సరేనా సార్? నువ్వు ఎందువా నువ్వు సార్
ఇగో నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తా సార్. ఈయన బక్క కూడా ప్రొటెక్ట్ ఇచ్చేదారు, నేను లావున ఇప్పుడు ఇస్తా సార్. ఈయన బక్క కూడా ప్రొటెక్ట్ ఇచ్చేదారు, నేను లావున ఇప్పుడు ఇస్తా సార్. సార్ రాను సార్, మీ ప్రాణానికి మా ప్రాణం వడ్డీ సార్. మీ మీద ఇక 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 అసలు 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 మేము అసలు ఏం వాళ్ళనియాం సార్. అసలు అసలు మేము అసలు ఏం వాళ్ళనియాం సార్. మీకు అంతా మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు చేస్తాం సార్. సరేనా సార్? సార్ ఓకే సార్, రాను సార్, రాను సార్. నువ్వు ఎందుకు ఊరికే సెల్ఫీ అండి సార్. గుర్తుపట్టలేదు సార్ నన్ను. అవునా సార్? మీ పేరు ఆల్బర్ట్ జాన్ జకరే కదా సార్? మీ పేరు ఆల్బర్ట్ జాన్ జకరే కదా సార్? ఏం పేరు సార్? అవునా సార్? నేను ఆల్బర్ట్ జాన్ జకరే అనుకున్నాను కదా సార్. రైట్ సార్, అది ప్రాంక్ వీడియో సార్. ఓకే, హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నా సార్. నేను మీకు బాడీ గార్డ్కి వచ్చినాం సార్. ఆయన బక్క బాడీ గార్డ్, నేను కొద్దిగా లావు ఉన్న బాడీ గార్డ్ సార్. నువ్వు ఏందో బాబు సార్? ఎటు వెళ్తానన్నా సార్? అయింది సార్. అవునా సార్? అవునా? మరి మీకు పిలితే మేము వచ్చిన వాళ్ళం కదా సార్. మేము మీకు బాడీ గార్డ్లా సార్. ఇగో ఇట్లాంటి వాళ్ళు వస్తాను సార్. నువ్వు లేవండి పక్క చెడు వాళ్ళు సార్. నువ్వు లేవండి పక్క చెడు వాళ్ళు నువ్వు సార్. మీరు మాకు అన్నం జీతాలు ఇచ్చే ఎందుకు సార్? మీరు కాదు సార్, మీరు మాకు అన్నం జీతాలు ఇచ్చే నువ్వు కత్తి అంటారు సార్. కత్తి అంటారు మొడతాను సార్ నేను సార్. కత్తి అంట సార్. సార్ ఇవ్వండి సార్, కత్తి అమ్మా మొడతి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కత్తి అంట. అరే సార్, సార్ ఎట్లా వెళ్తాను సార్? సార్ కలుగుతాను సార్. సార్ అది ప్రాంక్ వీడియో ఇస్తాను సార్. కొద్దిగా హాయ్ చెప్పండి, అంటే నమస్తే చెప్పండి. ఓకే రైట్ సార్. మరి నమస్తే మేడం. మేము మీ బాడీ గార్డ్లం. మీరు ఏంది మేడం, మీరు ఇట్లా మామూలు సెక్యూరిటీ లేకుండా బయటకు వస్తాను మీరు చెప్తే మేము సెక్యూరిటీ వచ్చేవాళ్ళం కదా మేడం. మాకేం అట్లాంటి అవసరం లేదు. అవునా మేడం? కెన్ ప్రొటెక్ట్ అవర్ మాకేం అట్లాంటి అవసరం లేదు. అవునా మేడం? కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. అవునా మేడం? ఈ రోజులు ఇవాళ రేపు మంచి లేవు కదా మేడం? నో ప్రాబ్లం. ఈ రోజులు ఇవాళ రేపు మంచి లేవు కదా మేడం? నో ప్రాబ్లం. అవునా మేడం? సరే మేడం, కానీ మరి అపాయింట్మెంట్ ప్రాంక్ చేస్తున్నారా? ఇట్లాంటి మాకు తెలుసులేను. అవునా మేడం? మీకెలా తెలుసు మేడం? అరే ప్రాంక్ చేస్తున్నారా వీళ్ళు? యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? దట్స్ అప్ టు యువర్ విష్. ఓకే థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ ఓకే సామ్యుల్ విశాల్ బాబు. ఓకే సార్ ఇయ్యండి సార్, ఏం కాదు సార్. గుర్తుపట్టలేదు సార్. అవునా సార్? మీరు నిన్న మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు సార్. ఎందుకు సార్? బట్టలు ఉతకాలా, గిన్నెలు కడగాల? బట్టలు ఉతకాలా సార్? అవునా సార్? ఎంతగానో బట్టలు ఉన్నాయి సార్? అవునా సార్? మేము బట్టలు ఉతకడం కాదు సార్, మేము ప్రొడక్షన్ చేయడానికి వచ్చినా సార్. మీరు సార్ మీరు ఇట్లా పబ్లిక్ రేట్లో తిరుగుతే అట్లా ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏమన్నా దాన్ని ఏమన్నా ఇజ్జెత్తే ఎట్లా సార్? మీ ఏమంటారు దాన్ని మీ వాల్యూ ఎడిపోతుంది సార్. ఏం సార్? ఏం సార్? మీకు ప్రొడక్షన్ చేయడానికి వచ్చినా సార్ మేమిద్దరం. వీడు బక్కగా ఉంటాడు కానీ వీడు ఒక 1,00,000 మందిని కొడుతుంది సార్. నేనేమో ఒక 1000 మందిని కొడుతుంది సార్. వీడు బక్కగా ఉంటాడు కానీ వీడు ఒక 1,00,000 మందిని కొడుతుంది సార్. నేనేమో ఒక 1000 మందిని కొడుతుంది సార్. అంటే మీకు ప్రొడక్షన్ సార్. మీ మీద ఈగ వాళ్ళు ఈగలు కూడా కొడుతుంది సార్. మీ మీద ఈగ వాళ్ళు ఈగలు కూడా కొడుతుంది సార్. నేను బాడీ గార్డ్ సార్, మీకు ప్రొడక్షన్ సార్. ఇది మీకు ఎందుకు సార్? ఈయనకి వేయండి.
అది మీకు బరువు కదా సార్, ఇది ఇది మీకు ఎందుకు సార్? ఈయనకి వేయండి, అది మీకు బరువు కదా సార్. ఆయన మోతాడు సార్, ఆయన మోతాడు సార్. వద్దు మోసటి లేబడితే మోయొద్దు, బాడీ గాళ్ళంటే బాడీ గాళ్ళ తిరిగి ఉండాలి. ఓకే, మోసటి లేబడితే మోయొద్దు, బాడీ గాళ్ళంటే బాడీ గాళ్ళ తిరిగి ఉండాలి. ఓకే, ఏ పడితే మోతట్లే నువ్వేందా నువ్వు విడబడి సార్ వీడు మీ మనిషా, విడబడి సార్ వీడు మీ మనిషా. నువ్వు అక్కడ కాముంది దాని ఫోటో తీసుకోపో, అక్కడ కాముంది దాని ఫోటో తీసుకోపో. మా సార్ ఫోటో తీసుకుని ఏం చేస్తాను? మా సార్ ఫోటో నీకెందుకే? నీకెందుకు మా సార్ ఫోటో? నువ్వు ఎట్లా కొడతా తెలుసా? రాండి సార్ మీరు సెల్ఫీ, అసలు సెల్ఫీ కాదు కదా అసలు. అసలు అసలు సార్ ఫోటో అసలు సోషల్ మీడియాకి పోవడానికే వీల్లేదు అసలు. ఫైనల్ వార్నింగ్ ఇస్తానా నీకు, మళ్ళీ రాకు నువ్వు. ఫోటో వద్దు, వీడియో కూడా వద్దు, అసలు ఏది వద్దు. మా సార్ ఫోటో అవసరం అయితే వస్తా, నన్ను సెల్ఫీ తీసుకో. అవసరం అయితే వస్తా, నన్ను సెల్ఫీ తీసుకో. మరి అట్లయితే వద్దు వెళ్ళిపోండి, మా సార్ ఫోటో అసలు తీసుకోవడానికి కూడా అసలు పర్మిషన్ లేదు. మా సార్ మాకు అన్నాన్ని డబ్బులు మా సార్ మాకు ఇచ్చేది ఎందుకే? అట్లా ఎవడ పడతాడో సెల్ఫీ తీసుకోవడానికి 10,000 కట్టు సెల్ఫీ తీసుకో. ఓకే, 10,000 కడతావా? మరి వెళ్ళిపో. మరి పుణ్యానికి ప్రతి ఒక్కటి సెల్ఫీలు ఇచ్చినాయి ఇక. చూసిండ్రా సార్, ఎవరైనా డబ్బులకే పని చేస్తాడు సార్. మీరు కూడా మరి మాకు డబ్బులు ఇచ్చి ఇంతగానో మీరు ఇట్లా నడుచుకుంటే ఎట్లా సార్? మీరు ఫోన్ చేస్తే ఏం కారా అది? ఆడి కాదా, ఇంకోటి ఏదో ఉంటుంది కదా సార్ మీరు, అది ఉంది కదా సార్ మీకు BMW కారు మీది కదా సార్. ఇప్పుడు మరి BMW అని ఎందుకు అన్నారు సార్ మీరు? అట్లా అంటారు కానీ అన్న. అవునా, కారు మీకు లేదా సార్? లేదు, ఆ కారు నాకేడిది సార్. మీకు BMW అసలు మీకు ఎంట్రుకలు సమానం కదా సార్ అది. అంతేనా సార్? మీ పేరు అదేం పేరా అది? మీ పేరు శివనా? మీ పేరు కంగనా రావత్ కాదా? మీ పేరు కంగనా రావత్ కాదా? ఓ, నేను మీ పేరు కంగనా రావత్ అనుకుంటానా? ఈయన కంగనా రావత్ కాదంట. మీ పేరు కంగనా రావత్ సార్ కదా? అవునా? నువ్వేం మనిషివా, నువ్వు అబ్బాయి జీన్సాలు పడుతుందే. ఈయన పేరు కంగనా రావత్ సార్ కాదంట. ఈయన ఎవరు శివ అంట. అబ్బాయిని పని చేసి నువ్వు కదా? మరి నువ్వు బట్టలు ఉతకడానికి నువ్వు మరి ఇచ్చినట్టు ఏంది? మరి అది ఎవరికి ఇచ్చిన? వాళ్ళకి ఇచ్చిన. మరి మీరు వచ్చారు కానీ మీకు చెప్తున్నా. ఇద్దరు వస్తారా బట్టలు ఉతకడానికి? గిన్నెలు కూడా ఉంటాయి ఇంట్లో అనేసి, అంటే ఇంకేముంటాయి? ఇద్దరు తీసావు కదా. ఏం లేదు, ప్రాంక్ వీడియో షూట్ చేస్తాను. అంత జోక్ అనమాట, రియల్ కాదు, ఫీల్ కాదు. ఓకే ఓకే మరి కెమెరా కనబడతాను, కనబడలేదు అని అటు దూరం పెట్టిన కెమెరాకి నమస్తే చెప్పు, కెమెరా హాయ్ చెప్పు. ఓకే రైట్. మరి నా పేరు ఓకే రైట్. నీ పేరు రైట్. ఓకే, అదే మీరు ఇలా బాడీగార్డ్ సెక్యూరిటీ గార్డ్ కావాలని మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది సార్ మీరు? లేదు సార్, కాదు సార్, మీరు ఇట్లా సార్ ప్రొడక్షన్ సార్ మీకు ఎట్లా సార్? సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? చెయ్యండి సార్, ఏం కాదు సార్. ఇక్కడ శానిటైజర్ పెట్టుకున్నా సార్ నేను, ఏం లేదు సార్. ఒక్క శాఖ సార్, కొంచెం మాట్లాడతాం సార్, ఒక్క నిమిషం సార్. మాకు కూడా పనులు ఉన్నాయి సార్, కానీ మేము మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందని వచ్చినాం సార్. సార్ సార్ ఇవ్వండి సార్, ఏం కాదు ఇవ్వండి సార్. నమస్తే సార్. ఓకే సార్, ఏం లేదు సార్, మేము మీకు ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చినాం సార్. వెళ్తాను సార్. మేము కూడా వచ్చా సార్. నాకు వేరే పని. అవునా సార్, మేము మీ బాడీ గార్డ్లాం సార్.
అపాయింట్ చేసిండు కదా సార్. ఓకే సార్. ఓకే బాడీగార్డ్ అని అడుగు. అదే నడుచుడే బాడీగార్డ్ నువ్వు. సార్ సార్ నమస్తే సార్. ఏం సార్? మళ్ళీ మీరు మాకు ఫోన్ చేసి మీ సెక్యూరిటీ కోసం రమ్మన్నారు కదా సార్. ఎప్పుడు? మొన్న మా ఆఫీస్కి మీరు ఫోన్ ఎవర్రవాడు మా ఆఫీస్కి మీరు ఫోన్ చేసిండు కదా సార్. మొన్న చేసిండు కదా సార్. మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాను. రండి సార్. మీరు నడుచుకుంటూ పోతేనే సార్ మాకు ఫోన్ చేస్తే నువ్వు ఎవడవా నువ్వు సెల్ఫీలో నడువులే ఏమనుకుంటానా మా సార్ అంటే. మా సార్ ఫోటో తీసి ఫేస్బుక్ అప్లోడ్ అవుతావా నువ్వు? ఏమనుకుంటానా మా సార్ అంటే. మా సార్ ఫోటో తీసి ఫేస్బుక్ అప్లోడ్ అవుతావా నువ్వు? సంగతి చెప్తా ఈ సంగతి చెప్తారా? అరే వాడిని చంపేరా చంపేవాడిని చంపు సార్. ఏం సార్ మీరు ఇట్లా నడుచుకుంటూ పోతారు? అట్లా వాళ్ళు ఫేస్బుక్లలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఇంకేమైనా ఉంటాయన్నా వాటిల్లో కూడా అప్లోడ్ చేస్తారు సార్. అందుకని మీరు అట్లా సింగిల్ వాళ్ళు నడుచుకుంటూ పోతారు. మీరు మాకు ఫోన్ చేసిండు అనుకోండి, మేము కార్ వేసుకుని వస్తాం, మేము ప్రొటెక్షన్ ఇస్తాం కదా సార్. మీరు ఎంత సార్ ఇంత కష్టపడి నడుచుకుంటూ పోతారు? మీ బాడీ గార్డ్లం సార్. వాడు బక్క బాడీ గార్డు, నేను కొద్దిగా పర్సనాలిటీ బాడీ గార్డ్ని. కానీ వీరైతే సార్ వీడు 100 మందిని కొడతారు సార్, నేనైతే ఒక్కనే కొడతాను సార్. కానీ వీరైతే సార్ వీడు 100 మందిని కొడతారు సార్, నేనైతే ఒక్కనే కొడతాను సార్. అట్లా సార్. ఓకేనా సార్? ఇప్పుడు 100 మంది అయితే వీడు కొడతారు సార్, కానీ నేనైతే ఒక్కనే కొడతాను సార్. ఎందుకంటే నాకంటే వాడు డబ్బా బలం ఉంటుంది కానీ బక్కగా ఉంటాడు సార్, నేను కొద్దిగా పర్సనాలిటీ ఉంటుంది సార్. అంతే సార్. సరేనా సార్? రాండి సార్. అరే చూసినావా ఎట్లుందో? మనిషి మంచిగా ఉన్నాడని చెయ్యి మంచిగా ఉంటుంది అనుకోకురా. కొడితే మళ్ళీ పోయి చెట్టు కత్తుకుంటావు. ఇందిరా నువ్వు ఊగే సార్. రాను సార్. నీకు ప్రొడక్ట్ ఇందిరా నువ్వు ఊగే సార్. రాను సార్. నీకు ప్రొడక్ట్ మీ బాడీ గార్డ్ సార్. నేను ఎప్పుడన్నా సార్ బాడీగార్డ్ కావాలని మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది కదా సార్. మీరు ఎప్పుడు ఇచ్చినా సార్ మీ పేరుతో పోయింది రా. కట్టా బ్రో కట్టా ఏం లేదు, జస్ట్ ప్రాంక్ వేరే షూట్ చేస్తున్నాం అంతే. మేకింగ్ కామన్ మ్యాన్ ఆ సెలబ్రిటీ అని ఒక కామన్ మ్యాన్ని సెలబ్రేటింగ్ చేసే ప్రాంక్ అనమాట ఇది. అక్కడ ఒక చివరి కెమెరా పెట్టినాం, కనబడుతుందా? ఎక్కడ ఉన్నది అదే నువ్వు చూసుకోలేదు. ఇప్పుడు చూసినావుగా కెమెరాకి ఇట్లా చెయ్యి చూపినా అనుకో అయిపోతుంది. ఓకే రైట్. మరి నా పేరు ఓకే 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 మరి రైట్. మరి రైట్. ఈ వీడియో మీకు ఫన్ ఇచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇక నేను ఇంటికి పోతాను.